హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని, బాబాగారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే నిన్న కృష్ణాష్టమి రోజున తీసిన చిన్న వీడియో అన్నమాట అండి. అదే నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటన్నది చూపిస్తున్నాను అనమాట అండి. నేనైతే కృష్ణాష్టమి పూజ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను. కృష్ణయ్యకి ఇలా దీపం పెట్టుకుని చాలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను అనమాట అండి. నా దగ్గర ఇలా చిన్నది కృష్ణయ్య విగ్రహం చిన్నదే ఉందన్నమాట అండి. ఆ చిన్నదే పెట్టుకుని నేనైతే ఇలాగ హాల్లో పెట్టుకున్నాను అనమాట అండి. హాల్లో పెట్టుకుని ఇలా పువ్వులతో అది వాటర్ వేసి వాటర్లో పువ్వులు వేసి అలాగ కృష్ణయ్య విగ్రహం అయితే పెట్టాను అనమాట అండి. ప్రసాదాలు అది కూడా ఎక్కువగా ఏమీ చేయలేదు అనమాట అండి. అటుకులు పాలు పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నాను అనమాట. ఇలా అయితే సింపుల్గా పూజ చేసుకున్నానండి. తర్వాత మా చిన్నబాబు అయితే కృష్ణయ్యలా రెడీ చేయమన్నాడు. ఇక్కడ కనిపిస్తున్న హారం కూడా కృష్ణయ్య హారం అన్నమాట అండి. నడానికి వడ్డానంలాగా ఇలా కృష్ణయ్య హారం పెట్టానమాట. ఆడపిల్లలకైతే వడ్డానంలా పెడతాము, ఆడపిల్లలు లేరు కదా, వీడికి సరదాగా అలా పెట్టానమాట అండి. కృష్ణయ్యలా రెడీ చేయమంటే వీడిని ఇలాగా సింపుల్గా అలాగా నాకు వచ్చినట్టు అలా రెడీ చేశాను అనమాట అండి. పంచులు అయితే కలర్ ఏమీ లేవు, వైట్గా ఉన్నాయి కదా అనేసి ఇదైతే శారీతో కట్టానమాట అండి. నేను ఇలా చీరనే పంచిలాగా కట్టి అయితే రెడీ చేశాను. ఇది కాటన్ చీర అనమాట అండి. కాటన్ చీర ఒకటి ఉంటేనే అది ఇలాగా పంచిలాగా కట్టి రెడీ చేశాను అనమాట. దేవుడికి దండం పెట్టుకోమ్మా అంటే ఏమని పెట్టుకోనమ్మా అనేసి అడుగుతున్నాడు అనమాట. వీడైతే చాలా బాగా అనిపించింది నాకు. ఒళ్ళు వచ్చేసింది, ఇప్పుడు పొట్ట కూడా కనపడుతుంది, పొట్ట ఉందిరా అని చెప్తున్నాను అనమాట. ఇలా అయితే మొత్తానికి రెడీ అయ్యాడండి. మా చిన్నబాబుతో పాటు మా కృష్ణయ్య కూడా చాలా అందంగా ఉన్నారు. సింపుల్గా చేసిన మా కృష్ణయ్య చాలా అందంగా కనిపించారు నాకైతే మట్టుకి. తర్వాత అయితే నేను ఇక్కడ ఇలా దీపం పెట్టుకున్నాక ఈరోజు ఇంట్లో నిత్య దీపం పెట్టుకుంటాం కదండి. ఈరోజు సోమవారం కూడా కదా, శివయ్యకి కూడా దీపం పెట్టుకునండి. ఇక్కడ కూడా ఇంట్లో కూడా ఇలా సింపుల్గానే పెట్టుకున్నాను అనమాట అండి. ప్రసాదాలు అది ఏమీ చేయలేదు. నాకు ఈ పని అంతా అయ్యేటప్పటికే చాలా టైం అయిపోయింది, అసలు పని అవ్వలేదు అనమాట. ఇలా నైట్ అయితే మట్టుకి షాప్ కట్టేసాక మేము ఇస్కాన్ టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ మాకు రాజమండ్రిలోనే ఇస్కాన్ గుడి ఉంటుంది. ఇంకోండి ఇస్కాన్ రాజమహేంద్రవరం ఇస్కాన్ గుడికి అయితే వచ్చామన్నమాట అండి. మేము గుడి అయితే చాలా బాగుంటుందండి. ఇస్కాన్ గుడి అయితే అసలు ఖాళీ లేదండి, చాలా రష్ ఉందన్నమాట గుడి అంతా కూడా. ఇప్పుడు ఈ రోజు అయితే కృష్ణాష్టమి కదా అనేసి పిల్లలందరినీ, చిన్న చిన్న పిల్లల్ని, కృష్ణయ్యల్ని, గోపికమ్మల్ని బోల్డ్గా తీసుకుని చాలామంది వచ్చారన్నమాట అండి. అసలు గుడి అయితే చాలా ఖాళీ లేదు, చాలా జనం ఉన్నారు. ఇంకోండి మాకు ఒకళ్ళు ఇలాగా దారిలో స్పెషల్ దర్శనం పాస్ అట్టండి. ఒకళ్ళు పిలిచి దర్శనానికి వెళ్తున్నారా అని అడిగారు. అవునండి అని చెప్తే ఇలాగ పాస్ ఇచ్చారన్నమాట అండి. మేమైతే అసలు దర్శనానికి వెళ్ళకపోదాం అనేసి అనుకున్నాము. దర్శనానికి వెళ్తే చాలా జనం ఉన్నారు, ఎంత జనంలో రాగలమా లేదా అనేసి అనుకున్నాం అన్నమాట అండి. గుడి చుట్టూరు దర్శనానికి మనకి అన్ని అవతారాలు ఉంటాయన్నమాట అండి. కృష్ణ అవతారాలు అన్నీ కూడా గుడి చుట్టూరు విగ్రహాలు పెట్టండి అలాగ ఆ లైన్లో మనల్ని పంపిస్తాడనమాట. అదంతా కూడా మొత్తం నిండిపోయింది. ఇక్కడ ఇవన్నీ అయితే అండి ఇంకండి రోడ్డు మీద పెడతారు కదా, మనకి స్టాల్స్ అది పెడతారు కదా. ఇక్కడ పెద్ద ఎక్కువగా ఏం పెట్టలేదులేండి, సింపుల్గానే పెట్టారు. జనం మట్టుకి చాలా ఎక్కువగా ఉన్నారన్నమాట. మమ్మల్ని బాగా చివర ఆపేసాడు. అక్కడి నుంచి నడుచుకుని వచ్చాం, బళ్ళు అది లోపలికి రానివ్వలేదు అన్నమాట అండి. గుడి దగ్గరలోనే పెట్టారండి లైటింగ్ అయితే, దూరం నుంచి కూడా పెట్టేవారు ఇది వరకు. ఇప్పుడు అలా ఏమీ లేదన్నమాట. ఇది గుడి దగ్గరికి వచ్చేసే కానీ ఈ లైటింగ్ అది పెట్టారు. ఇక్కడ స్టాల్స్ ఉంటే మనం అన్నీ చూస్తుంటాం కదా, ఏమైనా కొనకపోయినా చూడాలని సరదాగా ఉంటుంది. అలా నేను ఇక్కడ కప్పు శాస్త్రం చూసి పిల్లలు ఆడుకుండేవేమో అనేసి అనుకున్నాను అనమాట. కాదంటే టీ తాగడానికేనట. చూడండి తాబేలు డిబ్బి అండి అది. అది టీ తాగడానికే అమ్మ, పిల్లలు ఆడుకుంటే కాదని చెప్తున్నాడు అనమాట ఆయన. మా పిల్లలు చూసారా ఇక్కడ ఇది ఏంటిది అంటారు దీన్ని, పీచు మిఠాయి కొనమని అక్కడ ఆగిపోయాడు మాట మా చిన్నాడు. ఎక్కడికన్నా వెళ్ళామంటే చాలండి, అక్కడ ఏదో ఒకటి కొనిదాకా రాడు. మొత్తానికి పీచు మిఠాయి కొనుక్కోలేదు, వేరేది ఏదో లాస్ట్లో అడుగుతాడట. ఇక్కడ ఏమైనా కొందామా అని ఇక్కడ చూశాను, నాకు ఏమి నచ్చలేదు మాట కొనుక్కోవడానికి. అది ఈ బొమ్మలో ఇది వరకు నా దగ్గర ఉండి ఏమో అంటారు, వీటి పేరు నాకు తెలియదు. అవి కొందామా అని చూశాను, అవి కూడా పెద్ద బాగా అనిపించలేదు. ఇంకోండి లైటింగ్ అయితే గుడి దగ్గరలోనే పెట్టారన్నమాట, మరీ దూరం నుంచి అయితే పెట్టలేదు. నిజంగా జనం అయితే అయిపోయి చాలా జనం ఉన్నారండి. అసలు ఖాళీ అయితే మట్టుకి లేదన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకెంత జనం ఉన్నారో, మేము వెళ్ళిందే 9 దాటాక వెళ్ళాము. అప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటుందేమో అని. అప్పుడే అంత జనం ఉన్నారంటే ఇంకా నైట్ నుంచి ఇంకెంత ఉంటారో, మార్నింగ్ నుంచి ఇంకెంత ఉండి ఉంటారో అండి. తర్వాత అయితే ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు.
అన్నవరం ప్రసాదం పాత బెల్లం అలాగే చేసి పెట్టారన్నమాట అండి. అంటే అన్నవరం అంత టేస్ట్ ఎక్కడ రాదనుకోండి, అలాగే గోధుమ ఒక ప్రసాదం అది చేసి పెట్టారన్నమాట. అది ఉంది. తర్వాత పొంగల్ కూడా చేశారన్నమాట. ముందైతే దర్శనానికి వెళ్ళకుండానే ముందైతే మేము ప్రసాదం తినేసామండి. తర్వాత అయితే అప్పుడు దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి ఈ లైటింగ్ అయితే ఎంత బాగుందో అండి. అందరూ ఈ లైటింగ్స్ దగ్గర అయితే ఆగి ఫోటోలు అయితే చాలా తీసుకున్నారు. కృష్ణయ్య బాణం వేస్తున్నట్టు అలా ఉందన్నమాట. ఇదైతే గుడికి వెళ్ళేటప్పుడు లోపల అనమాట అండి. కృష్ణయ్య గోవర్ధనగిరిని చిటికిన వేలుతో ఆపుతాడు అని చెప్తారు కదా, అది అన్నమాట. అలా చిటికిన వేలుతోటి చుట్టూ గోపికలు ఉండి ఇదైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు లోపల మాట అండి. తర్వాత అయితే అక్కడి నుంచి మేము దర్శనానికి వెళ్ళిపోయాం మాట లోపలికి. లోపల వీడియో అది ఏం తీయొద్దు అనేసి అన్నారన్నమాట. అందుకని అసలు ఏమీ తీయలేదన్నమాట. మమ్మల్ని అయితే వేరే రూట్లోంచి పంపించాడు. మనకి పాస్ ఉందని చెప్పాం కదండి. పాస్ లేకపోతే అనుకోండి అక్కడ జనం చూసారా, చాలా జనం ఉన్నారు. అలా పంపించనమాట. అది చుట్టూ మాటని గుడి చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. మనకి ఆ కృష్ణయ్య ప్రత్యక్షమయ్యి పాస్ ఇచ్చినట్టే అనిపించింది. దర్శనానికి తొందరగా అయిపోయింది మాట పాస్ ఇవ్వడం వల్ల. నిజంగా చాలా బాగా అనిపించింది అండి. దర్శనం అది కూడా చాలా బాగా జరిగింది మాట అండి. లోపలైతే అలంకరణలు అది ఎంత బాగున్నాయండి. ఎన్ని పువ్వులతో అలంకరణలు చేశారన్నమాట అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.